కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండు వద్ద బందూరు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు జూడాలు నిరసనకు దిగారు. జస్టిస్ ఫర్ ఆర్టీకర్ పేరిట నిర్వహించినటువంటి నిరసనలో జూడాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నృత్య రూపకంగా జూడాలు అక్కడ ప్రదర్శించారు. జూనియర్ డాక్టర్పై పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అభయాల సంఘటన జరిగి 10 రోజులుగా వస్తుంది. అయినా కూడా ఎక్కడ కూడా ఒక ప్రాపర్ జస్టిస్ అన్నది జరగలేదు. కోర్టులో ఉంది, ఓకే, మేము జుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని నమ్ముతాం. కానీ ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? ఎన్ని హియరింగ్స్ ఇస్తుంది? ఇది ఫస్ట్ హియరింగ్ అన్నారు అంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటుందా? ఫస్ట్ హియరింగ్, సెకండ్ ఇయర్ అట్లా కాదు. మేము నమ్ముతాము జుడిషియల్ సిస్టమ్ ని, కానీ మేము ఏంటంటే తొందరగా జస్టిస్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ August 15 ఎర్లీ మార్నింగ్ రోజు మోర్ దాన్ 2000 గుండాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఎవిడెన్స్ ని మొత్తం అంతా తుడిచేయడానికి ట్రై చేశారు. అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఎక్కడైనా పారిపోయే ఛాన్స్ ఉంటది, లేకపోతే కేసు అనేది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒక నెల గడువులో దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్, ప్రతి మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి సదుపాయాలు, సెక్యూరిటీ మరియు సేఫ్టీ గురించి నివేదిక ఇవ్వాల్సి కోరడం జరిగింది సుప్రీంకోర్టు. దానికి అనుగుణంగా మేము పాజిటివ్ గా ఉన్నాము. దానికంటే ముఖ్యంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, వైద్య ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించేటువంటి యాక్ట్, దాన్ని వెంటనే అమలు పరచాలి. దాంతో పాటు ఈ దుర్ఘటనకు పాల్పడినటువంటి దోషులను వెంటనే అరెస్ట్ చేసి వారికి శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇక ఫ్యూచర్ లో మహిళకు అన్యాయం చేయాలన్నా, మహిళను ఏదైనా చేయాలన్నా భయపడేలా ఉండాలన్నటువంటి మా యొక్క కోరిక. దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ అన్యాయం లేదా ఈ దుర్ఘటన రేపు మన ఇంట్లో జరగవచ్చు, మన ఇంట్లో మహిళకు జరగవచ్చు, ఇంకెవరికైనా జరగవచ్చు. కాబట్టి ప్రతి